ఆయండి గంజు పొయ్యి మీద పెట్టుకొని పచ్చిమిర్చి మసాలా దినుసులు ఉల్లిగడ్డ దూరగా వేపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మెంతి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం దూరగా వేగినాక వేపుకోవాలి. పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వేసి కొంచెం కలుపుకోవాలి. మటన్ వేసుకోవాలి. మటన్ వేసి కలుపుకోవాలి మంచిగా. మటన్ కలిపినాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కారం ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం లైట్గా టమాటా వేసి ఉప్పు చల్లుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి మటన్ మొత్తం. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలకు తీసి మూత తీసి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి.